So hi, hello, namaste. This is Anu. Welcome back to the brand new vlog. ఈ రోజు నా వ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఏం వండబోతున్నాను తెలుసా? గుత్తి వంకాయ కర్రీ అయితే వండబోతున్నాం. అది కర్రీగా ఆడ అనొచ్చు లేదా పులుసు అని కూడా అనొచ్చు. అసలు మీరు ఇప్పటివరకు ఇది ఎక్కడ ట్రై చేసి ఉండరు. సో దాన్ని అయితే మనం అయితే ప్రిపేర్ చేయబోతున్నాము. ఎలా చేయబోతున్నాం అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చలో మీరు చూడవచ్చు, ఇప్పుడు మనం ఆనియన్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొబ్బరికాయ, ఈ కొబ్బరికాయని కూడా పేస్ట్ కొట్టాలి. దీంతో పాటు మనకి కొంచెం వేరుశనగ గుళ్ళు, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకా కావాలి. ఒక్కొక్కటి చూపిస్తా ఏమేమి వేస్తున్నాం అనేది చూద్దాం రండి. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ పెట్టుకోవాలి. వేరుశనగ గుళ్ళు వేస్తున్నాం, ఇంకొంచెం ఒక 4 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. దీంట్లో కొంచెం ధనియాలు వేస్తున్నాం. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పెట్టేసుకుంటాం. అలాన్ని కూడా మనము అల్లం వెల్లుల్లిపాయలు కూడా ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటున్నాం. సో చూస్తున్నావు కదా, ఇప్పుడైతే మా అమ్మ రంగంలోకి దిగిపోయింది. ఏమేస్తున్నావు అమ్మ? 2 చెంచాలు నూనె. గుడ్లకి ఘాట్లు పెట్టుకోవాలండి. ఎందుకు ఘాట్లు? పగలకుండా ఉండాలంటే. ఓకే, ఇప్పుడు అది ఫ్రై చేయాలి. అలాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలా? అవును. ఈ మసాలా వంకాయల్లో వేయాల. అమ్మ అయితే దీన్ని అయితే మసాలాలు పెట్టేసింది బాగా. ఇందాక మనం నూరి పెట్టాం కదా, అదేదే వేరుశనగకాయలును ఎండుమిరపకాయలు ధనియాలు వేసిన పేస్ట్ ఇది. అదైతే ఇలాగా మొత్తం వంకాయల్లో పెట్టేసింది. ఇప్పుడు ఫ్రై చేస్తామమ్మ దీన్ని. కొంచెం నూనె వేస్తాం. ఫ్రై అయిపోయినాయి. ఇది దించుకొని ఒక గరిటె నూనె. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాం. ఉల్లిపాయలు ఎర్రగా అయిపోయినాయి. 2 స్పూన్లు అల్లం చిన్నిపాయలు పేస్ట్. ఇందాక మిగిలిన వంకాయలు వేసిన పేస్ట్. ఇప్పుడు అర కొబ్బరికాయ పేస్ట్ మొత్తం వేసేస్తున్నా. కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఒక చెంచా పసుపు, 2 స్పూన్ల కారం, ఇందాక వేపుకున్న వంకాయలు, పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు రసం. ఎలా వచ్చింది ఫ్లేవర్? ఒక లోట నీళ్ళు. 10 నిమిషాల తర్వాత కలుపుతాం. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నా. ఏం వేస్తున్నా? ఉప్పు. ఎంత? రుచికి సరిపడా. ఓకే, వేసేయి.
ఇప్పుడు గుడ్లు వేస్తున్నా. కొత్తిమీర వేస్తున్నా. అయిపోయింది అప్పుడే ఉడకాలి అవలా. ఓకే, చూసారు కదా, ఇలా అయితే మా ప్రిపరేషన్ అయితే జరిగిందనమాట. మా అమ్మ ఇప్పటివరకు చేసిన ప్రాసెస్ చూసారు కదా. సో ఇంతే సింపుల్గా మీరు కూడా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఒక 10 minutes వరకు కుక్ అవుతుంది. ఈ కుక్ అయిన తర్వాత మనము దాని టేస్ట్ ఎలా ఉందో మీకైతే చెప్పబోతున్నా. చెమటల్లో మావులా పడట్లా, ఎన్ని వైపులు ఎగ్జాస్టింగ్ ఫ్యాన్లు అవి ఇవి పెట్టినా కానీ ఆగట్లా, ఉడికిపోతుంది. ఆమ్లెట్లు ఉడికినట్టు ఉడుకుతున్నాం. బయట ఎండ అయితే అలా ఉందన్నమాట. ఇమీడియట్గా వెళ్ళి ఏసీలో కూర్చోవాలి. సో అయితే మీరు చూస్తున్నారు, వీడియోస్ అయితే చాలా బాగుంటున్నాయి, మంచి రీచ్ కూడా వస్తుంది దేవుడి వల్ల. ఇలాగే సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఒకళ్ళైతే నల్లి గోష్ బిర్యానీ అడిగారు, మా అమ్మ అయితే చేస్తా అంది నల్లి గోష్ బిర్యానీ. అసలు ఎలా వండాలనేది రెసిపీ అసలు మామూలుగా ఉండదు. మా అమ్మ కన్నా నేనే బాగుండుతా, బట్ చూద్దాం ఎవరు ఆ టైంలో ఎవరైతే వండబోతారో అది చూపిస్తా. ఓకేనా? సో లేట్ చేయకుండా మా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కింద ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి వీడియో ఎలా అనిపించిందో. అది మాకు ఎలా ఉంటుందంటే ఒక మంచి మోటివేషన్లా ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ వీడియో డెడికేట్ టు ఓన్లీ రెసిపీసే కాదు, ట్రావెల్ కూడా ప్లాన్ చేస్తున్నా. నెక్స్ట్ మంత్ కుదిరితే నెక్స్ట్ మంత్ మంచి ప్లేస్కి వెళ్ళడం కోసం అయితే ప్లాన్లు ఉంది. లేదు అంటే మా అమ్మ అయితే మంచి పెద్ద ట్రిప్ ఏమంటుంది దుబాయ్కి. ఎలా ఉండదు దుబాయ్ ట్రిప్? ఎలా ఉండదమ్మా? బాగుంది. కొంచెం గట్టిగా చెప్పు. బాగుంటుంది. బాగుంటుంది. మా అమ్మకి తెలుగు రాదు, అయినా కానీ ట్రై చేస్తుంది కొంచెం. మీరు కూడా మా అమ్మని బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి తినడానికి వెళ్ళిపోదాం. ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది కాబట్టి చలో. వేడి గుత్తి వంకాయలు ఇక్కడ ఉన్నాయి, ఒక గుడ్డు, కొంచెం గ్రేవీ, మామూలు ఉండదు. ఇలా నోట్లో వేసుకోవచ్చు కానీ కాలిపోతుంది. టేస్ట్ సూపర్, మామూలుగా రాలా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. చేపల కూర తిన్నట్టుంది నాకైతే. కొంచెం చింతపండు తగ్గించుకుంటే బాగుండేది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇది తినడంలో బిజీగా ఉన్నా. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. సైనింగ్ ఆఫ్ మీ అలీ. బాయ్.